ఇండస్ట్రీలో ఉంటూ మీరు సిగరెట్ తాగరు, మందు కొట్టరు, నాన్ వెజ్ తినరు, అమ్మాయిల అలవాటు అసలు లేదు. ఎలా సాధ్యం అది సినిమా ఇండస్ట్రీలో? అంటే నేను సినిమా ఇండస్ట్రీ తప్పుపడుతున్నాను కాదు, చాలా ఎక్కువ అవకాశం ఉంది దీంట్లో. అది ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నా, అది కూడా మీరు బాలీవుడ్లో ఉంటూ. అంటే అవే క్వాలిఫికేషన్ కాదు సినిమా డైరెక్టర్ అవ్వడానికి. FTAలో కోర్సులు ఏం లేవు, స్పెషల్ కోర్సులు ఏం పెట్టలేదు. డైరెక్టర్ షుడ్ డ్రింక్, ఉమనైజ్ ఆర్ స్మోక్, దెన్ ఓన్లీ విల్ బికమ్ డైరెక్టర్ అని క్లాస్ సిలబస్ ఏం లేదు. నాకు అలవాటు లేదు, నేను బై ప్రిన్సిపల్ కొన్ని అలవాటు చేసుకోలేదు, వద్దనుకున్నాను. నా ఫోకస్ అంతా సినిమా మీదే ఉంది, సినిమానే నాకు ఇంపార్టెంట్. ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఇన్సిడెంట్, నేను షూట్ చేస్తున్నాను. ఒక పెద్ద ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఒక జర్నలిస్ట్, లేడీ జర్నలిస్ట్, ఆ పేరు తీయకూడదు, మానిటర్ ముందు కూర్చున్నాను. నేను చూస్తూ షార్ట్ తీస్తున్నప్పుడు ఆ పక్కన కూర్చొని పక్కన బ్యాగ్ ఓపెన్ చేసి ఒక సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టుకుని టప్పని వెళ్ళి సిగరెట్ తాగుతుంది, కూర్చుంది ఆ పక్కన. నేను అటు చూస్తే సిగరెట్ ఆఫర్ చేసింది. నువ్వు థ్యాంక్స్ అన్నాను అని చెప్పి నేను కొంచెం బిజీగా ఉన్నాను. నా షార్ట్లో నేను బిజీగా లేచాను. మళ్ళీ ఆర్టిస్ట్ చెప్పాను, మళ్ళీ వచ్చి కూర్చున్నాను. కాసేపు కూర్చుంటే బూజ్ అని అడిగింది. నేను అలానే చూసాను, నువ్వు అటువంటి బూజ్ అన్నాను. మళ్ళీ నా షార్ట్ అవుతుంది, షార్ట్ అంతా అయిపోయింది. కాసేపు అయిన తర్వాత వస్తే రెండో సిగరెట్ తాగుతూ ఫుడ్ ఉమనైజ్ అని అడిగింది. అంటే నేను అయిపోయి అసలు మానిటర్ షూటింగ్ అంతా అయిపోయింది. ఆమె చూసి నేను ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటుంది ఏంటి? నేను అన్నాను, నో ఐ డోంట్ ఉమనైజ్. హౌ డి యూ బికమ్ ఏ డైరెక్టర్ అని అడిగింది. అసలు నాకు బొర బ్లాక్ అయిపోయింది. నేను హౌ డి యూ బికమ్ ఏ డైరెక్టర్, డూ యూ థింక్ దట్ ఇట్ హస్ నథింగ్ టు డూ విత్ ద డైరెక్షన్? దానికి సినిమాకి సంబంధం లేదు అంటే ఆనంది లేదండి, జనరల్గా అలవాట్లు ఉంటాయి కదా అందరికీ, అందుకని అడిగానంటే ఏమనుకోకరంటే నేను ఏమనుకోలేను, మీ అడిగే పద్ధతి చూస్తే నాకు కంగారు వేసింది అని చెప్పాను అనమాట. సో అలా నాకు అలవాటు ఏం లేదండి. అంటే నేను సిగరెట్ తాగను, స్మోక్ అంటే డ్రింక్ చేయను. చాలామంది నా పర్సనాలిటీ, నా లావు జంతరం చూసి, నా వాయిస్ చూసి వీడు మందు కొట్టేసి వచ్చాడు అనుకుంటారు. మధ్య మధ్యలో కొన్ని బాంబేలో నా పార్టీ ఫొటోస్ ఉంటాయి, అవన్నీ చూస్తూ అవుతుంది, యాపిల్ జ్యూస్ అది చూసి మందు తాగాను అనుకుంటారు. నేను మందు తాగను, నేను స్మోక్ చేయను, నేను ఏ పనులు అంటే జర్దా పాన్ కానీ ఇవన్నీ ఏమి తిన్నాను. అప్పుడు ఏదైనా మీఠా పాన్ ఇంట్లో ఇస్తే మీఠా పాన్ తింటాను భోజనం చేసినారు తప్ప, అదర్వైజ్ హ్యూమనైజింగ్ చేయడం అంటే నాకేమో తాగు దూరం పెట్టాను. బై ప్రిన్సిపల్ దూరం పెట్టాను. కానీ కొన్ని సందర్భాలలో మనం మంచిగా ఉన్నా కూడా అది చెడు అంటే తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి మీరు ఒక ఆర్టిస్ట్ ఇన్సిడెంట్ నాకు తెలుసు మీ విషయంలో ఏంటి, తను ఇంట్లో ప్రతి వాళ్ళు నన్ను. సో ఓకే, లెట్ మీ టెల్ యూ దట్ ఇన్సిడెంట్. బట్ అది ఒక సినిమాకి పబ్లిసిటీకి ఆర్టిస్టు గెస్ట్ హౌస్కి వచ్చింది. గెస్ట్ హౌస్లో ఉంచాము మేము ఆర్టిస్ట్ని. నేను ఆర్టిస్ట్ పబ్లిసిటీ నుంచి వచ్చింది దాన్ని బాంబే నుంచి. నేను కలవడానికి వెళ్తే లోపలికి వెళ్తే రూమ్లో ఆల్రెడీ టేబుల్ మీద మందు పెట్టుకుని తాగుతుంది, సిగరెట్ తాగుతుంది, మందు తాగుతుంది అమ్మాయి. నడుచుకుంటాను క్రాస్ చేసి వచ్చి టక్కనే బోల్ట్ వేసింది. బోల్ట్ వేస్తే నేను అంత ఏం ఫీల్ అవ్వలేదు, నేను అంతగానే కాదు, ఒక పర్సనాలిటీ లేదు, సక్సెస్ లేదు ఆ టైంలో. సో అమ్మాయి నన్ను ఒక ప్రశ్న అడిగింది, కెన్ ఆస్క్ యూ సంథింగ్ అంది. సో ఆస్క్ అన్నా, ఇన్ యువర్ యూనిట్ ఎవ్రీబడి ఫక్ మీ ఎక్సెప్ట్ యూ, డూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యూ అన్నది. అండ్ విత్ మీ అన్న, డూ హ్యావ్ ఎనీ, నాతో ఏమైనా ప్రాబ్లం ఉందని అడిగింది. అంటే డూ థింక్ ఐమ్ స్టెరైల్ అని అడిగా. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ అని. అని నాకు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియదు. అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంటే ఇవన్నీ చేయకపోవడం వల్ల నాలో ఏదో లోపం ఉందని అనుకుంటారు అమ్మాయిలని. సో వెంటనే భగవంతుని ఇలాంటి ప్రశ్న చేసింది, ఐ హ్యావ్ టు డిఫెండ్ మై సెల్ఫ్. దాని వెంటనే ఐ డోంట్ ఫక్ ఎవ్రీబడి హూ ఈస్ ఫక్ బై సంబడి అన్నా. అంటే అలాంటిది అంటే ఇంగ్లీష్లో నేను అంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది, అంత ఘోరంగా అమ్మ నన్ను ఇంగ్లీష్లో అడిగింది. అడిగితే నేను ఐ డోంట్ గో టు ఉమెన్ హూ ఇస్ ఫక్ బై అదర్స్ అన్నాను. సో ఐ ఎస్కేప్డ్. నవ్వేసింది, యువర్ స్పెషల్ అనమాట నవ్వేసి.
మందు తాగుతూ కూర్చుంది, సిగరెట్ తాగుతుండు. వెంటనే అక్కడి నుంచి బాగా బయటపడి నేను అనుకున్నాను, అంటే నాకు చేయకూడదని కాదు, ఐఎమ్ నాట్ స్టెరైల్, ఐఎమ్ హ్యూమన్ బీయింగ్, మేల్. బట్ ఏంటంటే సినిమా మీద ఫోకస్ చేసినప్పుడు అక్కడ ధ్యాస వెళ్ళదు. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ లవ్ టు ఎ గర్ల్, ఆ అమ్మాయి మీద క్రష్ రావాలి. సినిమాని అవకాశం ఇస్తాగా నువ్వు అదరొచ్చి పడుకొని చెప్పడం అంటే చాలా తప్పది, చాలా తప్పది. సినిమా వేరే, అమ్మాయి మీద క్రష్ వేరే, నీ అమ్మాయి మీద ప్రేమ. ఇంకోటి సెక్స్ కూడా అంత ఈజీ కాదు. ఇఫ్ యూ లవ్ సంబడి యూ కెన్ హ్యావ్ గుడ్ సెక్స్. And somebody comes to you and says, "Come on, fuck me." It doesn't happen that way. ఓకే. So I think very differently అనమాట. So maybe మీరు అన్నట్టు ఇలా అమ్మాయిలు జోలికి వెళ్ళకపోవడం వల్ల చాలామంది నన్ను అమ్మాయిలు ఏదో ఒక విధంగా స్టెరైల్ ఏదో విధంగా ఏదో వీడిలో ఏదో ప్రాబ్లం ఉందని చాలామంది అంటూ ఉంటారు. బట్ అది వింటూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. దాన్ని పట్టించుకోకూడదు. పట్టించుకుని ఇట్ ఎఫెక్ట్స్ యూ, ఇట్ ఎఫెక్ట్స్ యువర్ మేల్ ఈగో అండ్ యూ టెన్ టు ఉమనైజ్. అండ్ ఉమనైజ్ చేయడం వల్ల ఏంటంటే బై ప్రిన్సిపల్ ఐ డోంట్ వాంట్ టు గో, ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ యాజ్ సింపుల్ as that. ఓకే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.